హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ముఖ్యంగా లాస్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా అంటే ప్రాపర్ యాక్యురసీ లేకుండా లాస్ అయ్యేవాళ్ళు చేసే మిస్టేక్స్ గూడా ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో అట్లాగే మీరు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో తను వచ్చేసి ఈ ఒక్క రోజే డెమోలో ప్రాక్టీస్ చేశాడు. సో డెమోలో వచ్చేసి 8/10 అంటే 10 ట్రేడ్స్ తీసుకుంటే ఈ 8 ట్రేడ్స్ ఇక్కడ విన్నింగ్ అని చెప్పేసి మనకు పెట్టడం జరిగింది. సో అట్లాగే ఇది కంప్లీట్‌గా రియల్ ట్రేడింగ్ అన్నమాట. సో ఇది రియల్ లైవ్ ట్రేడ్‌లో మనకి 6 ట్రేడ్స్ తీసుకున్నాడు. 5 విన్నింగ్ అని చెప్పేసి టుడే లైవ్ ప్రాఫిట్ వచ్చేసి $30 అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ తన లీడర్ బోర్డ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్రాక్టీస్‌కున్న పవర్ ఇదన్నమాట. సో, స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ చూపడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మిగతా స్టూడెంట్స్ గాని, సో ఎవరైనా గాని, సో ట్రేడింగ్ నేర్చుకుంటున్న వారు ముఖ్యంగా, సో వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. సో డెఫినెట్‌లీగా ఒకరిని చూసి ఒకరైనా గూడా ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తారు. సో వితౌట్ ప్రాక్టీస్ మనం ఎన్ని కోర్సెస్ తీసుకున్నా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా గూడా ప్రాక్టీస్ అంటే మనం ప్రాక్టికల్‌గా మనం అనాలిసిస్ చేస్తే పేపర్ ట్రేడింగ్ చేసినట్టయితేనే మనకి ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో మనకు ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. సో మార్కెట్‌ని అనలైజ్ చేయడంలో ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. సో అందుకోసమే నేను చెప్తాను ప్రతి వీడియోలో డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో మీరు నేర్చుకునేది ఏదైనా గాని, ఏ టాపిక్ అయినా మీరు ప్రైస్ యాక్షన్ అయినా, ఎస్ఎంసీ అయినా, స్ట్రాటజీస్ అయినా కావచ్చు. సో కంప్లీట్‌గా మీరు ప్రాక్టీస్ అనేది చేయడం వల్లనే మీ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో వితౌట్ ప్రాక్టీస్ మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో డెఫినెట్‌లీగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్‌లీగా. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో కంప్లీట్‌గా తను 11 ట్రేడ్ తీసుకుంటే 9 విన్నింగ్‌లో బుక్ అయ్యని చెప్పేసి మనకిక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్‌లీగా ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. సో ఆహ్, కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ముఖ్యంగా సపోర్ట్ యూజ్ చేసుకోండి. సో సపోర్ట్‌లో డెఫినెట్‌లీగా నేను మీ ప్రతి డౌట్ నేను క్లారిఫై చేస్తాను. సో ప్రతి స్టూడెంట్స్‌కి నేను ప్రతి ఒక్క డౌట్‌ని వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎవరైతే ఆహ్, ఫోకస్‌గా అంటే మనకి ఒక సబ్జెక్ట్‌ని మనం ప్రాపర్‌గా నేర్చుకోవాలనుకుంటే ఫోకస్ అనేది 100% ఇంపార్టెంట్. సో అలాగే దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ ప్రాక్టీస్ కూడా చేయాల్సిందే. సో, ఒక యాక్యురసీ అనేది డెఫినెట్‌లీగా రావాలంటే, మీరు ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని ప్రాక్టీస్‌కి కూడా ఒక టైమ్ టేబుల్ అనేది పెట్టుకోవాలి. సో, కోర్స్‌లో ఉంది, స్టడీస్‌లో ఉంది. సో, అవన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. సో, రీసెంట్‌గా తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క ఆహ్, క్లాసెస్‌ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక నోట్ సెపరేట్‌గా పెట్టుకొని, ప్రతి ఒక్కటి మీరు ప్రతి పాయింట్‌ని నోట్ డౌన్ చేసుకొని, వీలైతే ఒక డయాగ్రామ్స్ కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తూ ఈ కంప్లీట్ ప్రైజ్ యాక్షన్‌ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక మెమరీలాగా అంటే మనకి రిజిస్టర్ అయిపోతది మైండ్‌లో. అంటే మీకు ఎప్పుడైనా డౌటొచ్చినప్పుడు ఆ నోట్స్‌ని మనం చెక్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో, నోట్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, నోట్ చేసుకోండి ప్రతి క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కంప్లీట్‌గా అనాలిసిస్ గురించి అండ్ ప్రిడిక్షన్‌కున్న ఈ డిఫరెన్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. అలాగే ట్రేడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఓవరాల్‌గా మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోని. అలాగే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు. సో లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతది మన ఛానెల్. సో నేను రెగ్యులర్‌గా ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ కంటెంట్ ఉందో సో నేను రెగ్యులర్‌గా మీకు అందిస్తుంటాను. సో నిన్న ఏబీసీ స్ట్రాటజీ గురించి మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మీరు చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. మీకు క్లియర్ కట్‌గా మీకు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ లాగా నేను చేశాను. సో, మొన్న అండ్ నిన్న నేను చేయడం జరిగింది. వెళ్లి చూడండి. ఇక్కడ చూడొచ్చు. నేను 2 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ రీజన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే మార్కెట్‌లో చూడొచ్చు. మీరు ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉన్నా కూడా మనకు మార్కెట్ లెఫ్ట్ లెగ్‌లో మనకొక డిమాండ్ జోన్ అనొచ్చు. సో, ఒక ఆర్డర్ బ్లాక్ అని అనొచ్చు. సో, అక్కడి నుంచి మనకి ఇక్కడ చూడొచ్చు రిజెక్షన్ తీసుకొని మళ్ళీ స్ట్రెంగ్త్‌గా చూపిస్తున్నారు. స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బయర్స్‌లో గూడా. సో, కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అన్నమాట. సో, మనకి అనాలిసిస్‌లో ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది బిగినర్స్ ముఖ్యంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు జస్ట్ అక్కడ అనుకోవడం అంటే మనకిక్కడ సెల్లర్ క్యాండిల్ అక్కడ ఇంక్రీజ్ అవ్వడం గాని, లేకపోతే సెల్లర్ క్యాండ్‌ని ప్రెడిక్ట్ చేయడం. అంటే ప్రెడిక్ట్‌కి, అనాలిసిస్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అనాలిసిస్ అంటే మనం ఇక్కడున్న ఏదైతే ప్రైస్ యాక్షన్‌ని మనం రీడ్ చేసి, ఇక్కడున్న మార్కెట్ స్టోరీ గానివ్వండి, క్యాండెల్‌స్టిక్ స్టోరీని గాని మనం రీడ్ చేసి అనాలిసిస్ చేస్తే అదొక కైండ్ ఆఫ్ మనకి అనాలిసిస్ అంటామన్నమాట. సో,
అదే మనకి ఈ దీంట్లో ముఖ్యంగా ప్రిడిక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అనుకోవడం. అంటే అక్కడ నుంచి మనకి గ్రీన్ నెక్స్ట్ వచ్చేది బయర్ క్యాండిల్. సో నెక్స్ట్ వచ్చేది సెల్లర్ క్యాండిలే అని చెప్పేసి అనుకోవడం అనేది ప్రిడిక్షన్ అవుతుంది. సో అనాలిసిస్‌కి, ప్రిడిక్షన్‌కి చాలా చాలా డిఫరెన్స్. సో అందుకోసమే నేను చెప్పేదేంటంటే బిగినర్స్ ముఖ్యంగా లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రిడిక్షన్ చేస్తారు. అనాలిసిస్ చేయరనమాట. సో అందుకోసమే సబ్జెక్ట్ అనేది పూర్తి నాలెడ్జ్ ఉన్నట్టయితే మనం అనాలిసిస్ చేయగలుగుతాం. సో ఒకవేళ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు మోస్ట్‌లీ ప్రిడిక్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ అనాలిసిస్ ఏంటంటే ప్రీవియస్‌గా లెఫ్ట్ లెగ్‌లో ఉన్న ఆర్డర్ బ్లాక్ నుంచి మనకు స్ట్రాంగ్ ఒక ఇండికేషన్ వస్తుంది బయర్స్ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందనమాట. సో మంచి కన్ఫర్మేషన్. సో మార్జినల్ సేఫ్టీ తోటి నేను 2 బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. ఇక్కడ నుంచి మనకి ఈ మూమెంటంకి అగైనెస్ట్‌గా మనకి ఇక్కడ నుంచి బయర్‌లో మనకి ఏదైనా ఒక డబుల్ బాటమ్ గాని, సో అదర్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ కనిపిస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మార్కెట్‌లో ఇక్కడ ఉంటుంది. సో ఈ యొక్క లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక మంచి రీటెస్ట్‌లో జరిగి అక్కడ బయర్స్ గనక స్ట్రాంగ్ ఉన్నట్టయితే సో అదర్ మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అదర్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ రకంగానమాట. అంటే మనకి మార్కెట్‌లో టార్గెట్స్ ఎక్కడికున్నాయి. సో అలాగే మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ ఏంటి, మార్కెట్ యొక్క క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ ఏంటంటే తెలిసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి మంచి యాక్యురసీ ఉంటుంది. సో జస్ట్ లెవెల్స్ మీద మీరు డిపెండ్ అవ్వడం వల్ల. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మల్టిపుల్‌గా ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది. సో బయర్ ఎంట్రీ జరిగింది. ఇక్కడ రిజెక్షన్ ఉంది. బయర్ ఎంట్రీ జరిగింది. ఒక స్ట్రాంగ్ లెవెల్‌గా జనరల్‌గా డ్రా తీసుకుంటాం. ఇక్కడ రిజెక్షన్ తీసుకోగానే జనరల్‌గా బిగినర్స్ ఏం చేస్తారు ఇక్కడికి బై ట్రేడ్ తీసుకుంటారు. సో బట్ ఇక్కడ వర్క్ అవ్వదు. సో అదే చెప్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో ఎప్పటికీ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే మార్కెట్‌లో మనకి ఒక కైండ్ ఆఫ్ మూమెంటమ్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అండ్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఒక ట్రెండీ మార్కెట్‌లో లెవెల్స్ అనేది వర్క్ అవ్వవు. సో ఏదైతే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు మార్కెట్‌లో ముఖ్యంగా స్ట్రక్చర్ వైస్‌గా అండ్ క్యాండెల్‌స్టిక్ స్టోరీ వైస్‌గా అంటే మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ ఏంటి? క్యాండెల్‌స్టిక్ స్టోరీ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికున్నాయి? సో మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది? ఇవి ఫైండ్ ఔట్ చేసి అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మీ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది గానీ, ఓన్లీ లెవెల్స్ మీద మీరు డిపెండ్ అయితే సో ఇక్కడ జరిగినట్టుగానే మనకి బ్రేక్‌ఔట్ జరుగుతుంది. అక్కడ మనం అప్ ట్రేడ్ తీసుకుంటాం. అది మనకి లాస్‌లో బుక్ అవుతది. సో అందుకోసమే ప్రిడిక్షన్స్ అని కాకుండా డెఫినెట్‌లీగా పూర్తి నాలెడ్జ్‌తో మనం అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకిది ట్రేడ్ విన్నింగ్‌లో బుక్ అవుతది. సో డెఫినెట్‌లీగా. సో ఇక్కడ చూడండి మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మూమెంటమ్ వల్ల మనకి వన్ సింగిల్ క్యాండిల్ అనేది రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి కండిషన్. మంచి ఒక ఆపర్చునిటీ దొరికింది. బట్ నెక్స్ట్ క్యాండిల్‌లో కూడా అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మూమెంటమ్ ఉంది. సో ఓవరాల్‌గా డైరెక్షన్ కూడా చూడొచ్చు మీరిక్కడ. సో డైరెక్షన్ కూడా మనకి డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క ట్రేడ్ అనేది స్కిప్ చేశాను. సో ఈ విధంగా కండిషన్‌ని ప్రాపర్‌గా మనం అర్థం చేసుకున్నట్టయితే మనకి స్ట్రక్చర్ నాలెడ్జ్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అనేది తెలిసినట్టయితే డెఫినెట్‌లీగా మనము ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనేది తెలిసుంటుంది. సో డెఫినెట్‌లీగా మీరిక్కడ చూడొచ్చు రిజెక్షన్ వస్తుంది. సో నేను ప్రాపర్ కండిషన్ అనేది లేదక్కడ మార్కెట్‌లో. సో ఇక్కడ చూడొచ్చు నేను మనకి కంప్లీట్ జిగ్‌జాగ్ ఉంది. సో ఒక జిగ్‌జాగ్ కైండ్ ఆఫ్ మార్కెట్‌లో మనం ఎప్పుడు గాని ట్రేడ్ చేయకూడదు. సో డెఫినెట్‌లీగా అక్కడ మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు నిన్న మనం ఏబీసీ ప్యాటర్న్ అని చెప్పాను కదా! సో అక్కడ చెప్పినట్టుగానే మీరిక్కడ చూడొచ్చు. ఆహ్, ఏ ప్యాటర్న్ మనకు ఇప్పుడు బి రివర్సల్ అండ్ సి రివర్సల్. సో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా! సో ఆ కైండ్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఏ రివర్సల్ అండ్ బి రివర్సల్ అండ్ సి రివర్సల్. సో ఇక్కడ నుంచి మనకు ఆహ్, ఈ యొక్క ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం డైరెక్ట్‌గా ట్రేడ్ ఉంది. బట్ ఇక్కడ కండిషన్ అన్నమాట. సో కండిషన్ మనకి ఫుల్‌ఫిల్ అవ్వలేదు కాబట్టి నేనిక్కడ స్కిప్ చేశాను. సో ఆ రకంగా కూడా మనకిక్కడ ట్రేడ్ ఉంది. బట్ నేనిక్కడ ట్రేడ్ తీసుకోలేదు. సో, స్కిప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫుల్‌ఫిల్ అవ్వలేదు కంప్లీట్‌గా. సో, మీరు మార్కెట్ కండిషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి కంప్లీట్ జిగ్‌జాగ్. సో, ముఖ్యంగా చాలామంది లాస్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే సైడ్‌వేస్. సో, ఇలాంటి జిగ్‌జాగ్ ఉన్న దాంట్లో ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అనేది వర్క్ అవ్వదు. సో, మీరు ఎంత కైండ్ ఆఫ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ అయినా ఎంత షూర్ షాట్ 100% మనకి కన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్‌గా అక్కడ కావాల్సిందే అని చెప్పేసి అలాంటి షూర్ షాట్ కూడా ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే మార్కెట్ మన అనాలిసిస్‌కి పూర్తి డైరెక్షన్‌కి అపోజిట్‌గా ఎళ్తది. ఎందుకంటే జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో ఎలాంటి ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదు. సో, ఇక్కడ కండిషన్ కూడా చూడొచ్చు మీరు. కంప్లీట్ సైడ్‌వేస్ ఉందన్నమాట. సో, సైడ్‌వేస్ ఉన్న మార్కెట్‌లో మీరు ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. సో, ఎక్కడనైతే ట్రెండీ మార్కెట్ ఉంటుందో మీరు అక్కడ ట్రేడ్ చేయండి. సో, డెఫినెట్‌లీగా మీకు ప్రాపర్‌గా వర్క్ అవుతది. సో, ప్రీవియస్‌గా ఉన్న షార్ట్స్ వీడియోస్ గాని ఏదైనా కంప్లీట్‌గా మీకు చూడండి. నేను ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో గూడా మంచి ఒక ప్రైస్ యాక్షన్ టిప్ చెప్తాను. సో, అది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతది. సో, ప్రతి వీడియోని లైక్ చేయండి.
సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్‌గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఇక్కడ కంప్లీట్‌గా సైడ్ వేస్ ఉంది. సో తర్వాత బ్రేక్‌ఔట్ తర్వాత ఒక మొమెంటం అనేది. సో మనకి ఓవరాల్‌గా సైడ్ వేస్ మార్కెట్‌ని మీరు స్కిప్ చేయడానికి చూడాలి. సో దాంట్లో ట్రేడ్ చేయడానికి చేయొద్దు ఎప్పుడు గాని. సో డెఫినిట్‌గా ట్రెండీ మార్కెట్‌ని పట్టుకోండి. ఒక ట్రెండీ మార్కెట్‌ని పట్టుకొని ఆ ట్రెండీ మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో సైడ్ వేస్ వల్ల ఏమవుతదంటే మీకు కంప్లీట్‌గా ఏ ప్యాటర్న్ అయినా కూడా మీకు వర్క్ అవ్వదు. మీకు కంప్లీట్ కన్ఫర్మేషన్ అంటే ఒక షూర్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది వర్క్ అవ్వదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల నేను పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ డైరెక్ట్‌గా పేర్ అనేది చేంజ్ చేసి నేను చూస్తుంటాను. బట్ ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళు యాక్యురసీ అనేది మనకు 50% అంటే మామూలుగా ఇంటర్మీడియేట్ ట్రేడర్స్ గాని, బిగినర్స్ గానివ్వండి, మీరు ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌ని పట్టుకోండి. ఒక డౌన్ ట్రెండ్ అయినా, ఒక అప్ ట్రెండ్ అయినా. సో దాంట్లో ట్రేడ్ చేయండి స్టెప్ బై స్టెప్. సో అక్కడ క్యాన్సిక్ సైకాలజీని అర్థం చేసుకుంటూ, అలాగే అక్కడ మార్కెట్ స్టోరీని రీడ్ చేయడం, మార్కెట్ టార్గెట్స్‌ని ఇవన్నిటిని కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయండి. సో డెఫినెట్‌లీగా మీకు ఆ ఎక్స్‌పీరియన్స్‌తో డెఫినెట్‌లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు కూడా ఒక ఫాస్ట్‌గా అంటే మార్కెట్‌ని చూడగానే అక్కడ లెవెల్స్ గాని, సో కండిషన్‌ని అర్థం చేసుకునే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది ఆటోమేటిక్‌గా. బట్ అంతేగాని డైరెక్ట్‌గా మీరు ఆహ్, ప్రతి ఒక్క చార్ట్ అంటే ఒక చార్ట్‌ని చూసి తర్వాత మళ్ళీ ఇంకొక చార్ట్ చేంజ్ చేసి ట్రేడ్ చేయడం అనేది అది అట్లా ఏముండదు. మార్కెట్ కండిషన్‌ని బట్టి మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు. ఒక క్లియర్ కట్ ఒక రిజెక్షన్ వచ్చింది. మార్కెట్‌లో డైరెక్షన్ కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. మీరిక్కడ చూడొచ్చు. మార్కెట్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసింది. సో ఓవరాల్‌గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో ఇది సప్లై జోన్ అని కూడా అనొచ్చు. సో అక్కడ టార్గెట్ హిట్ అవ్వడానికి వెళ్తుంది. సో ప్రీవియస్ రిజెక్షన్ చూడొచ్చు. సో ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ కన్ఫర్మేషన్ మీరిక్కడ చూడండి. డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. మార్నింగ్ స్టార్ కన్ఫర్మేషన్ ఉంది. సో ప్రీవియస్‌గా ఉన్న లో దగ్గర నుంచి ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ చేసేసి మనకొక హామర్ లాగా ఇక్కడ ఫార్మ్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ ప్రీవియస్‌గా చూసినట్టయితే కంప్లీట్ స్ట్రెంత్ లేదు సెల్లర్స్‌లో. సో అందుకోసం నేను ఇక్కడ డైరెక్ట్‌గా బై ట్రేడ్ ఓపెన్ చేశాను. సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. బయర్స్‌లో గాని, సెల్లర్స్‌లో గాని కంప్లీట్ స్ట్రెంత్ లేదు. ఈవెన్ ఇక్కడ చూసినట్టయితే ఒక కైండ్ ఆఫ్ రిజెక్షన్ ఉంది మార్కెట్‌లో. సో ప్రీవియస్ హై నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ అందుకోసమే నేను డైరెక్ట్‌గా ఓపెన్ చేశాను. ఒకవేళ ఇక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉంటే నెక్స్ట్ మనకి సెల్ తీసుకోవచ్చు. సో టార్గెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ అనొచ్చు. సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌ని ఆల్‌మోస్ట్ ఇక్కడ హిట్ అయింది. హిట్ అయింది. మనకి ఒక కైండ్ ఆఫ్ బయర్స్ యొక్క రిజెక్షన్ కనిపించింది. ఒక హ్యూజ్ రిజెక్షన్ అంటే బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. ఇది కంప్లీట్‌గా బయర్స్ యొక్క స్ట్రెంత్. అందుకోసం నేను డైరెక్ట్ తీసుకున్నాను. బట్ ఏంటి అంటే మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నారు. సో ఏంటి అంటే మనకి ప్రీవియస్‌గానే స్ట్రక్చర్ వైస్‌గా చూసినా కూడా మనకి ఇక్కడ ఒక డబుల్ టాప్ లాగా మనకి ఇండికేషన్ వస్తుంది. సో మార్కెట్‌లో టార్గెట్ అనేది ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్‌తో ఫిక్స్ అయిపోయింది. సో అందుకోసం నేను షూర్‌గా తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్‌మోస్ట్ 4 టైమ్స్ బయర్స్‌కి మంచి ఛాన్స్ ఉంది. అంటే అప్‌వర్డ్ డైరెక్షన్‌కి మూవ్ అవ్వడానికి సెల్లర్స్ మనకిక్కడ 4 టైమ్స్ ఇచ్చారు. సో 4 టైమ్స్ ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు అప్‌వర్డ్ డైరెక్షన్ వెళ్ళడానికి. సో కంప్లీట్‌గా వాళ్ళు పూర్తి స్ట్రెంత్ అనేది లేదు. సో మనకిక్కడ చూడండి ప్రీవియస్‌గా చూసినట్టయితే కూడా క్యాండ్‌స్టిక్ స్టోరీలో చూడండి. ఇక్కడ చూడండి మనకిక్కడ బయర్స్‌లో పూర్తి స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ రిజెక్షన్ ఉంది. బట్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. వాళ్ళు బయర్స్‌లో పూర్తి స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ గూడా. సో ఇక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది బయర్స్‌లో స్ట్రెంత్. సో నెక్స్ట్ వచ్చిన స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడ చూడొచ్చు. మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో వితౌట్ బయింగ్ ప్రెషర్. సో బయింగ్ ప్రెషర్ కూడా లేదు వాళ్ళలో. సో ఓవరాల్‌గా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నానన్నమాట. సో ఈ విధంగా అంటే కండిషన్ అర్థం చేసుకోండి. సో కండిషన్ అర్థం చేసుకొని ప్రీవియస్‌గా ఉన్న ఒక సింగిల్ కన్ఫర్మేషన్‌ని మనం మైండ్‌లో ఉంచుకోకూడదు. సో సింగిల్ కన్ఫర్మేషన్ కాకుండా డెఫినెట్‌లీగా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండాలి. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో సింగిల్ కన్ఫర్మేషన్ డెఫినిట్‌గా చూస్తే మనం ఓన్లీ స్ట్రక్చరే చూడడం, లేకపోతే ఓన్లీ క్యాండ్‌స్టిక్ స్టోరీయే రీడ్ చేయడం ఆ విధంగా కాదు. స్ట్రక్చర్‌తో కంబైన్ చేస్తూ మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది. సో అక్కడ మార్కెట్ రివర్సల్‌కి సైన్ వచ్చినప్పుడు మార్కెట్ క్యాండ్‌స్టిక్స్‌లో స్టోరీ ఏముంది. సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికున్నాయి. సో ఎప్పుడు రివర్సల్ సైన్ వచ్చిందనేది ఇవి కంబైన్ చేస్తూ మనం డెఫినిట్‌గా చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌తో రీడ్ చేస్తూ మార్కెట్‌ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి. అలాగే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి. సో బేసిక్ టు అడ్వాన్స్‌డ్ పూర్తి ప్రొజెక్షన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సపోర్ట్ కూడా ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా నా యొక్క నెంబర్ ఇస్తాను. సో స్ట్రాటజీస్ కావాలన్నా స్ట్రాటజీస్ సపరేట్ అండ్ కోర్స్ సపరేట్. సో ఏది కావాలన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే మీకు పర్సనల్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక కండిషన్ దొరుకుతుంది అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. సో ఇక్కడ చూడొచ్చు సెలర్స్ పూర్తిగా మనకి రీట్రేస్మెంట్ లో వీక్నెస్ చూపిస్తున్నారు. సో ఓవరాల్ గా డైరెక్షన్ కూడా అప్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ వీక్నెస్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ చూడొచ్చు. ఇలాంటి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే గ్యాప్ డౌన్ కాబట్టి బై ట్రేడ్ తీసుకుంటున్నారు. సో బై ట్రేడ్ అనేది గ్యాప్ డౌన్ అయినంత మాత్రాన బై ట్రేడ్ తీసుకోవాలని రూల్ లేదు. బై ట్రేడ్ అనేది మనకి గ్యాప్ తో పాటు అక్కడ మార్కెట్ కండిషన్ కూడా కంబైన్ కావాలి. సో గ్యాప్ డౌన్ ఒక్కటే చూసి మనం బై ట్రేడ్ తీసుకోవడం, గ్యాప్ అప్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం కాదు. అక్కడ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ప్లస్ క్యాన్సిక్ స్టోరీ కూడా మనకి కంబైన్ అయితేనే మనకి ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల ఇక్కడ మనకి ఏదైనా లెవెల్స్ స్కిప్ అయినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా కూడా సెల్లర్స్ యొక్క క్యాండిల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో అది కూడా మార్జినల్ సేఫ్టీ తోటి ఓపెన్ చేశాను. సో డెఫినెట్లీగా పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. సో స్ట్రెంగ్త్, బయర్స్ స్ట్రెంగ్త్, సెల్లర్స్ స్ట్రెంగ్త్, సో డైరెక్షన్ ఏ విధంగా ఉంది. సో ఇవన్నిటిని మనం కంబైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను మార్జినల్ సేఫ్టీ తోటి తీసుకున్నాను. బట్ ఇది మనకి లాస్ట్ లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. సో ప్రీవియస్ హైని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ లో. బట్ ఓవరాల్ గా మార్కెట్ కండిషన్ కూడా కంప్లీట్ గా ఇక్కడ చూడొచ్చు సైడ్ వేస్ ఉంది. సో ప్రాపర్ గా కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఒక టార్గెట్, ముఖ్యంగా ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి. అంటే సెషన్ ఏదైతే ఉందో క్లోజ్ చేయాలి టార్గెట్ హిట్ అయిన. ముఖ్యంగా లైవ్ అకౌంట్స్ లో చేసే వాళ్ళకి చెప్తున్నాను. 80%, 70-80% కన్సిస్టెంట్ యాక్యురసీ ఉంటేనే ఒక స్మాల్ అమౌంట్ తోటి మనం చేయాల్సి ఉంటుంది. సో ఏ ట్రేడింగ్ అయినా బైండర్నే కాదు, ఫోరెక్స్, స్టాక్ మార్కెట్, మీరు క్రిప్టోలో చేసినా కూడా డెఫినెట్ గా మీ యాక్యురసీని మీరు చెక్ చేసుకోవాలి. పేపర్ ట్రేడింగ్ లో యాక్యురసీ ప్రాపర్ గా ఉంటేనే మనం ట్రేడ్ చేయాలి. సో వితౌట్ యాక్యురసీ డైరెక్ట్ గా ట్రేడ్ చేయకూడదు. సో మనకి ఇక్కడ ఒక మంచి కన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఓకే, ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మల్టిపుల్ గా సెల్ ట్రేడ్ ఓపెన్ చేసాను నేను, ఎందుకంటే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఈ యొక్క ఏదైతే ఆర్డర్ బ్లాక్ కూడా అనొచ్చు, సో డిమాండ్ జోన్ అని కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క టార్గెట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ లో రివర్సల్ సైన్ తో పాటు సో ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ మనకు ఒక మంచి సైన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ హిట్ అవ్వడం జరుగుతుంది. సో రీట్రేస్ అవుతున్నారు, అంటే బయర్స్ రావడానికి ట్రై చేస్తున్నారు, బట్ రీట్రేస్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్ ఓవర్ గా సెల్లర్స్ ని ఎంగల్పింగ్ చేసి డామినేషన్ చేసేంత డిమాండ్ అనేది ఇక్కడ లేదన్నమాట. సో అందువల్ల డిమాండ్ ఆటోమేటిక్ గా ష్రింక్ అయినప్పుడు సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ అంటే మనకి జనరల్ ఒక ఫార్ములా ఉంటుంది కదా, డిమాండ్ పెరిగితే సప్లై అనేది ష్రింక్ అవుతుంది, సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిమాండ్ అనేది ష్రింక్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద టైం మనకి ఇక్కడ బయర్స్ నుంచి ప్రెషర్ వచ్చింది అనమాట. సో బయింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఓవరాల్ గా మనకి ఇది రీఫండ్ అయిపోయాయి ట్రేడ్స్. సో నో ప్రాబ్లం. సో ఇదన్నమాట, అంటే మనకి ఆటోమేటిక్ గా సప్లై అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ష్రింక్ అవుతుంది, మనకు డిక్రీజ్ అవుతుంది డిమాండ్ అనేది. సో ఒకవేళ సప్లై అనేది మనకి ష్రింక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరుగుద్ది అనమాట. సో ఇది జనరల్ ఫార్ములా, సో అందరికి తెలిసిందే. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బయర్స్ లో పూర్తి స్ట్రెంత్ అనేది లేదు. సో నెక్స్ట్ టార్గెట్ ని హిట్ అవ్వడానికి వాళ్ళు ఆల్మోస్ట్ ట్రై చేస్తారు. సో బట్ ఇక్కడ చూద్దాం, మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే డైరెక్ట్ నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకి ప్రీవియస్ హై కూడా ఇక్కడ స్వీప్ అవడం జరిగింది. సో స్వీప్ అవుతున్నారు, తర్వాత మళ్ళీ ఒక రివర్సల్ సైన్ వస్తున్నారు మార్కెట్. సో సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది బయర్స్ లో కూడా. సో మంచి కన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ హై నుంచి మనకి సెల్లర్స్ యొక్క ప్రెజర్. సో అక్కడ చూసినట్టయితే మనకి బయర్స్ లో స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో డెఫినెట్లీగా మార్కెట్ ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ లెవెల్ ఉందో ఆ యొక్క లెవెల్ అనేది ఇక్కడ మనకి మార్కెట్ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకోసమే నేను ఇక్కడ మల్టిపుల్ గా ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఈ రకంగా అన్నమాట. సో ప్రతి ఒక్క
ట్రేడ్‌కి మనం ఒక వితౌట్ రీజన్ ట్రేడ్ చేయకూడదు. డెఫినెట్‌గా రీజన్ ఉండాలి. అది ప్రైస్ యాక్షన్ రీజన్ అయ్యి ఉండాలి. సో, కన్ఫర్మేషన్స్ చూడండి. సో, సింగిల్ కన్ఫర్మేషన్ బేస్ మీద మీరు ట్రేడ్ చేయకూడదు. సో, డెఫినెట్‌గా కన్ఫర్మేషన్ తోనే ట్రేడ్ చేయండి. సో, వితౌట్ కన్ఫర్మేషన్ చూడకూడదు. మనం ఎప్పుడు గాని ఒక ట్రేడ్ అనేది మనకు ఆపర్చునిటీ మార్కెట్‌లో దొరుకుతూనే ఉంటుంది. సో, ఒకటి మిస్ అయిపోయినా నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఈవెన్ మనకి పూర్తి కన్ఫర్మేషన్ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో, అది విత్ ఎనాలిసిస్ చేయాలన్నమాట. ఎనాలిసిస్‌తోనే చేయాలి. సో, మీరు ఎప్పుడు గాని ప్రిడిక్షన్ అనేది చేయకూడదు డెఫినెట్‌లీగా. ప్రిడిక్షన్ చేయకుండా ఓన్లీ ఎనాలిసిస్ అలవాటు చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే ఆ కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ అనేది మనకి ఆహ్, అలవాటవుతది. సో, ఇంక్రీజ్ అవుతది ఆ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ డెవలప్ జేసుకోండి ఎనాలిసిస్ చేసేది. సో, ప్రిడిక్షన్‌ని మర్చిపోండి. మానేయండి ప్రిడిక్షన్స్. సో, ముఖ్యంగా ట్రేడింగ్‌లో ప్రిడిక్షన్ వర్క్ అవ్వదు. ఎనాలిసిస్ మాత్రమే వర్క్ అవుతది. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మనం ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. డెఫినెట్‌లీగా టార్గెట్ హిట్ అయితే క్లోజ్ చేయాలి. సో, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, కోర్స్ కావాలన్నా, స్టడీస్ కావాలన్నా డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో, మీకు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవడానికి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.